హలో బిజీ పీపుల్స్. ఈరోజు ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన మోతిచూర్ లడ్డు, అది ఉప్మా రవ్వతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాం. మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన మోతిచూర్ లడ్డు చేసి దేవునికి నైవేద్యంలా కూడా పెట్టవచ్చండి. సేమ్ మనకి బయట షాప్లో ఎలా దొరుకుతుందో అదే విధంగా, అదే కలర్లో, అదే టేస్ట్ తోటి నేను మీకు చూపిస్తానండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి దీన్ని. 1 కప్పు ఉప్మా రవ్వకి 1 కప్పు బెల్లాన్ని తురుము తీసుకొని వాటిని వాటర్లో నానబెట్టాలండి. నెక్స్ట్ మనము ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఉప్మా రవ్వని నెయ్యిలో వేయించేసుకోవాలండి. అలాగే వేయించుకున్న తర్వాత మనం ఉప్మాని ఎలా అయితే ఉడకబెడతామో సేమ్ అదే మాదిరి 1 కప్పు ఉప్మా రవ్వకి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని దాన్ని మంచిగా మరిగిన తర్వాత ఉప్మా రవ్వ అందులో వేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి. అది మొత్తం దగ్గర పడాలి. దగ్గర పడిన తర్వాతనే మనం అందులో కొంచెం ఆల్రెడీ బెల్లాన్ని నానబెట్టుకున్నాం కదండి. ఆ నానబెట్టుకున్న బెల్లాన్ని జల్లిగంటతో వడపోసుకుంటూ మొత్తం కలిసేలాగా అందులో ఉప్మా రవ్వలో వేసి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దాంట్లో మనం కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను నేను. మీకు ఇష్టమైతే యూస్ చేయండి, లేదంటే లేదు. కానీ మనకి బయట బేకరీలో దొరికే దాన్ని మోతిచూర్ లడ్డు కలర్ కావాలంటే మనం కంపల్సరీ కలర్స్ యూస్ చేయాలండి. మేమైతే యూస్ చేస్తున్నాము, అది మీకు ఆప్షనల్ అండి. అందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. నెయ్యి అండ్ ఫుడ్ కలర్ యూస్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలండి. అది మొత్తం బెల్లం కానీ నెయ్యి కానీ ఫుడ్ కలర్ మొత్తం ఉప్మా రవ్వకి మొత్తం అంటుకునేలాగా చూడండి. నెక్స్ట్ అందులో మనం జీడిపప్పు, బాదం పప్పు, లేదంటే ఇంకా మీకు ఏదైనా దొరికితే డ్రై ఫ్రూట్స్ లాంటి అన్నీ యూస్ చేసుకోవచ్చండి. నేను అలా యూస్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నానండి. అదంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని చిన్న చిన్న ఉండలుగా ముద్దల్లాగా చేసుకోవాలండి. చేసేటప్పుడు మన చేతికి ఆయిల్ రాసుకోవాలండి, లేదంటే అది మొత్తం అతుక్కుంటుంది. చూడండి ఒకసారి, నేను నార్మల్గా చేయితోటి ట్రై చేస్తున్నాను. ఒకవేళ మీకు అలా చేతితో రాలేదనుకోండి, కొంచెం ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్కి కొంచెం ఆయిల్ అయినా నెయ్యి కానీ రాసుకొని కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకొని తర్వాత బౌల్ వేసి రౌండ్గా తిప్పండి. మనకి ఈ విధంగా చేయడం వల్ల మనకి లడ్డు అనేది రౌండ్ షేప్లో వస్తుందండి. ఒకవేళ మీరు కూడా షేప్ రాలేదంటే ఈ టిప్ని యూస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.